ఇంట్లో ఉంటే మా మమ్మీని ఏదో ఒకటి సతాయిస్తూనే ఉంటాను. కాఫీ బయటేమో ఫుల్ ఎండ, లోపలేమో వేడిగుంది. మాది పై ఫ్లోర్ అయ్యేసరికి నేను తాగుతా. ఎండకు కూడా వేడి వేడిగా అక్కడ నేను చూసాను వచ్చేటప్పుడు అని తాగుతున్నారు. వాళ్ళని చూసి నాకు తాగాలనిపించింది, అందుకే ఇంటికి వచ్చి కాఫీ పెట్టుకొని తాగుతున్నాను. బయట ఎందుకో కానీ కాఫీ కానీ టీ కానీ అస్సలు తాగాలనిపించదు. మా మదర్ని ఇప్పుడు కాఫీ అడిగితే, ఇప్పుడు ఎవరైనా కాఫీ తాగుతారా, ఇంత ఎండకి ఎవరైనా కూల్ డ్రింక్స్ అలాంటివి తాగుతారు అని చెప్పేసి అంటుంది. అదేంటి తెలియదు, మా మమ్మీ కాఫీ మాత్రం భలే పెడుతుంది. కాఫీ అనే కాదు, వంటలు కూడా బాగా చేస్తుంది కదా. తిన్నోళ్ళు చెప్పాలి, తాగినోళ్ళు చెప్పాలి. అందుకే అయ్యో షుగర్ వేసావా, పెట్టి తాగాలి, అప్పుడే మజా వస్తుంది. కొంచెం వేసి ఓకే కాదు. ఇప్పుడు బయట బండి మీద చాలా మంది వెళ్తుంటారు కదా, వచ్చేటప్పుడు ఒక ఆయన్ని ఎలా చూసినాం, వచ్చేటప్పుడు ఆ ఫుల్ ఎండకి వాళ్ళని ఇట్లా కదిలిచ్చినా గానీ గొడవ పడేటట్టు ఉంటారు. ఎందుకంటే ఎండకి ఆ ప్రెస్టేషన్ కి కదిలిస్తే కొట్టేటట్టే ఉంటారు. భయ్య తోడా ఆగేలేలు అని చెప్పేసినా గానీ కొంచెం ముందుకు తీసుకోండి బండి అన్నా గానీ కొట్టేటట్టే ఉంటారు చాలు. అసలు ఫుల్ ఎండకి కారులో వెళ్ళే వాళ్ళేమో ప్రశాంతంగా హ్యాపీగా వెళ్తున్నారు కదా. ఇప్పుడు వీడియో తీయడానికి కారణం ఏంటంటే, మా మదరు మ్యాంగో పికిల్ అంటే ఏమంటారు, మ్యాంగో పికిల్ అదే మామూలుగా దబ్బలు కాకుండా తురుం పచ్చడి పెడతాదంట. కరెక్ట్ చెప్పారా? తుడుం పచ్చడి పెడతాదంట. సో అది ఎలా పెడుతుంది ఏంటి చూపిస్తాను, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, అది మ్యాటర్. ఓకేనా? ఇప్పుడు చెప్తావా? ఆయిల్ లేదా? ఆయిల్ ఏది పడితే అది వేసుకోకూడదంట పికిల్కి. ఓన్లీ పల్లి ఆయిల్ మాత్రమే వేసుకోవాలంట. అది వేసుకుంటే ఎక్కువ స్టోరేజ్ ఉంటుందంట. కాఫీ సమ్మర్లో ఎవరైనా కాఫీ తాగుతారంటారా? నేను ఉన్నాను కదా తాగడానికి. మా అమ్మ పెట్టేస్తూ ఉంటుంది, నేను తాగుతూనే ఉంటా.